రైట్గా పైలా కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్నటువంటి ఈ ఫిరాయింపులోను బీజేపీ ఎలా చూస్తోంది? ఎస్పెషల్లీ జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు జరుగుతున్నటువంటి అవమానాలు వీటన్నింటిపైన ఇప్పటికే బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడారు. ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులు ఆయనకు మద్దతుగా నిలిచారు. అక్కడ ఖచ్చితంగా అంత అవమానం జరుగుతోంది జీవన్ రెడ్డికి, ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్కి అని కూడా ఆయన సూచించడం జరిగింది. సో ఎలా చూస్తోంది బీజేపీ? మేడం, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి అంశం అడిగారు కాబట్టి, జీవన్ రెడ్డి గారిది ఏం జరిగినా కొన్ని రోజుల తర్వాత ఆయన చూసుకోవాల్సింది కానీ, జరుగుతున్న పరిణామాలను కానీ, జరుగుతున్న డెవలప్మెంట్ను కానీ అన్నిటిని బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా మేడం, మా కామారెడ్డి జిల్లాలోనే షబ్బీర్ అలీ అనే నాయకుడు ఉంటాడు. 9 సార్లు టికెట్ ఇస్తే ఆయన గెలిచింది 2 సార్లు. అది కూడా 1989లో సిపిఐ సిపిఎం తోటి పొత్తుతోటి గెలిచిండు. 2004లో టీఆర్ఎస్ పొత్తుతోటి గెలిచిండు. నియోజకవర్గాల నుంచి మార్చి పోటీ చేసిన ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికీ కామారెడ్డిలో ఆయననే అక్కడక్కడ షబ్బీర్ అలీ గారు చేస్తున్న రాజకీయం చెప్తా, సీనియర్ నాయకులు, నేను జీవన్ రెడ్డి గారిని అని కాదు, కొత్త తరానికి అవకాశం ఇస్తలేరు. ఎంతసేపు సీనియర్స్ మేము మొదటి నుంచి ఉన్నాము, పార్టీకి కండవ వేసుకొని పని చేసినామని చెప్పేసి మేము సత్యంత వరకు పార్టీని పట్టుకొని ఉంటామంటారు. కొత్త తరగానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. మా కామారెడ్డిలో నేను చూసింది కాబట్టి, నా కళ్ళారా చూసిన కాబట్టి నేను చెప్తున్నా. షబ్బీర్ అలీ గారు చేస్తున్న రాజకీయం ఏంటంటే, ఒక మండల్లో ఒక నాయకుడు ఉంటే, మండల స్థాయి నాయకుడు ఉంటే గదే జెడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెటింగ్ కమిటీ, సొసైటీ వరకే ఉంచుతాడు. అది దాటి ఈ 30 ఏళ్లలో ఒక క్యాండిడేట్ ను తీసుకురాలే. ఇక గ్రామ పంచాయతీలో ఉంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఉప సర్పంచ్ ఆడికే కట్ చేస్తాడు. ఇప్పటికీ మా కామారెడ్డి జిల్లాలో ఒక్క నామినేటెడ్ పోస్ట్ కానీ, కార్పొరేషన్ పోస్ట్ కానీ రాయకుండా చేసిన వ్యక్తి షబ్బీర్ అలీ గారు. వీళ్ళు ఏంటంటే, మళ్ళీ నేను పార్టీని 30 ఏళ్ల నుంచి మోస్తున్నా, 40 ఏళ్ల నుంచి మోస్తున్నా అంటారు. కానీ పార్టీకి వీళ్ళ మూలంగా కొత్త క్యాడర్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. కొత్తగా పార్టీలో నాయకులను పుట్టుక రాణిస్తలేరు. ఎక్కడికక్కడ అనకదొక్కుతున్నారు. సీనియర్స్ అంటారు, వాళ్ళు చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు. ఎదగనియొద్దు. ఓడినా మేమే ఉండాలి, గెలిచినా మేమే ఉండాలి. ప్రతిపక్షాలు అక్కడ గెలిచినా మేమే అధికారం చెలాయించాలి. ఇలాంటి ఆలోచనతోటి కొంతమంది సీనియర్ నాయకులు చేస్తున్న వ్యవహారాలతోటి ఇలాంటి అంశాలు రావడం జరుగుతుంది. ఇంకొక అంశము, ఏ పార్టీలో ఎవరున్నా ఎవరు పోయినా పార్టీలకు జరిగే నష్టము ఏమీ లేదు మేడం. ఎందుకంటే నేను వాస్తవం మాట్లాడుతున్నాను, ఒక పార్టీ వ్యక్తికి కాదు, ఒక సమాజంలో చూస్తున్న విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాను. ఏ పార్టీ నాయకుడు కానీ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్న నాయకులు లేరు. నేను ఆ పార్టీలో చేరతా, ఈ పార్టీలో చేరతా, క్యాడర్ కూడా ఒక నాయకుడు ఇంత ముందు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడు మారుతున్నాడంటే ఒక 500 మందో 1000 మందో పార్టీ మారుతుండే. నియోజకవర్గాలలోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనో మీటింగ్ పెద్ద సభ పెడితే ఒక 10-20 వేల మందితోటి నాయకులు జాయిన్ అవుతుండే. ఏ రకంగా 10-20 వేల మందితో వాళ్ళ బల ప్రదర్శన చూపించుకుంటూ పక్క పార్టీలో జాయిన్ అవుతే పార్టీకి నష్టం లేకపోవచ్చు, ఉండొచ్చు మీరు చెప్పినట్టుగా. బట్ ఇక్కడ ప్రజల ఓటు హక్కుకు ఇస్తున్నటువంటి విలువ ఎంత? ఒక పార్టీ గుర్తుపైన గెలిచి మరో పార్టీలోకి వాళ్ళ స్వప్రయోజనాల కోసం, సొంత లాభాల కోసమో, ఇంకొక ప్రలోభాలకు లొంగో, ఏదో ఒక కారణం చేత పక్క పార్టీలోకి వెళ్ళడం అంటే ప్రజా ఓటుకున్నటువంటి విలువను వాళ్ళు ఏమాత్రం వాళ్ళు విలువిస్తున్నారు? ఇవాళ ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యం అనే ఒక పదం వాడతాం, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకునికి, ఏ ఒక్క నాయకునికి కూడా విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే నాయకుడు లేడు. అందుకనే ప్రజలు నాయకులను విశ్వసించట్లేదు. మనం ఫస్ట్గా అక్కడి నుంచి మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్తాను, 10-20 వేల మందితోటి జాయిన్ అయ్యే క్యాండిడేట్లు ఇవాళ పార్టీ కార్యాలయానికి వచ్చేసి పార్టీ అధ్యక్షుని దగ్గర ఏదో అక్కడ ఇక్కడ కూలీనాలు లేదంటే కొంత డబ్బులు ఇచ్చి బండి ఒక క్యాండిడేట్కు 300 రూపాయలు బిర్యానీలు పెట్టి వెహికల్లు పెట్టి పార్టీ కార్యాలయానికి వచ్చి 50-100 మందితోటి జాయిన్ అవుతున్నారు. అంటే
ఇక్కడ ప్రజలకు విశ్వాసం లేదు. నాయకుడు పార్టీ మారుతుంటే క్యాడర్కు కూడా విశ్వాసం లేదు. ఏ నాయకుడు పార్టీ మారినా వారి స్వప్రయోజనాలకు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగానో ప్రజా సమస్యల గురించి మాట్లాడే విధంగానో పార్టీలు మారుతున్నాడు అనేది లేదు. ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడ వస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు మంచి అవకాశం వచ్చినుండే, వాళ్ళ గొంతులో మెలక్కాయబడ్డది. వాళ్ళు స్టార్ట్ చేసింది వీళ్ళు కంటిన్యూ చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు నుంచి స్టార్ట్ చేసి కానీ ఇది ఫిరాయింపు అవ్వదు, ఇది ఫిరాయింపు కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు కాబట్టి ఇది ఫిరాయింపులు అవ్వరు అని అంటున్నారు కదా. నేను అక్కడికి వస్తాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది ఏంటంటే పార్టీ మారిన విద్యాసాగర్ గురించి. అక్కడి నుంచి జీవన్ రెడ్డి గారు అసంతృప్తికి లోనవ్వడము, నేను కట్టేగాలదాకా నేను అంటే వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి గారిని అభిమానిస్తా. ఆయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రజాసేవ చేసిండు, అది గొప్పగా ఉన్నది. కానీ కొత్త తరానికి అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరమైనా పార్టీ సాంప్రదాయాలను పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యే మారిండంటున్నారా మారలేడంటున్నారా, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకు తెలియదు. కానీ ఈ యొక్క విధానం వచ్చినప్పుడు పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. కానీ నేను సీనియర్ను, నేను చెప్పేదే వినాలే అంటే ఏ పార్టీలో ఉన్నా, నేను జీవన్ రెడ్డి గారిని అనట్లే, కొంతమంది వ్యక్తులు సీనియర్ అనే ముసుగు వేసుకొని మేము పార్టీకి ఏదో ఉద్ధరించినామని చెప్పేసుకొని మేము సత్యాంత వరకు అదే కుర్చీలోనే కూర్చుంటాం. ఆ నియోజకవర్గాలలో ఇంకొకరికి అవకాశం ఇయ్యము, ఇంకొకరికి ప్రజాసేవ చేసుకోవడానికి దారే చూయించము అనే విధంగా ప్రవర్తించడాలు కొంతమంది నాయకులు కొంతమంది సీనియర్ల ముసుగులో చేసడము కరెక్ట్ కాదు. మరి మీ పార్టీలో బీజేపీలో కూడా సీనియారిటీకే ప్రయారిటీ ఇస్తారు కదా మేడము. సీనియారిటీకి అనేది 2-3 రకాలుగా ఉంటుంది మేడం. ఇక్కడ సీనియర్ అనేది మా ఇంట్లో కూడా మా నాన్న ఉంటాడు, మా అమ్మ ఉంటుంది, అందరు ఉంటారు. ఈ రోజు నేను చేతికొచ్చిన తర్వాత నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత నాకు సలహాలు సూచనలు ఇస్తారు. ఏది చేస్తో ఏమంచో, ఏది చేయకపోతే మంచిదో, ఎక్కడికి పోతే ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళ అనుభవంతో చెప్తారు. దాని ప్రకారం నేను పనిచేస్తా. కానీ నేనే చేస్తా సత్యంత వరకు. నువ్వు పెళ్ళి అయినా నీకు పిల్లలైనా నేను చెప్పినట్టే నీ పిల్లల నడవాలి, నేను చెప్పినట్టే నువ్వు ఉద్యోగం చేయాలి, నేను చెప్పినప్పుడే నువ్వు బయటకు పోవాలి, నేను చెప్పినప్పుడే రావాలనేది మా నాన్నగారు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు ఏజ్ లిమిట్ తీసుకొచ్చేయండి, ఏజ్ లిమిట్ తీసుకొచ్చేయండి, దాన్ని చట్టం చేయండి. ఏజ్ లిమిట్ తీసుకొచ్చి పలానా ఇంత ఇదే కట్ ఆఫ్, ఇంత దీని తర్వాత ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు, అది బెస్ట్ కదా. అది జరగాలి అనేది అందరం కోరుకోవాల్సిందే మేడం. ప్రతి దాంట్లో కూడా ఒక రిటైర్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తున్నాము, అవునా కదా. 58-60 సంవత్సరాలు ఉద్యోగులు చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు ఒక్క పొలిటికల్గానే రిటైర్మెంట్ అనేది లేదు. ఓడిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ తీసుకుంటారా అంటే అది లేదు. 4 సార్లు ఓడిపోయినా, 5 సార్లు ఓడిపోయినా, 6 సార్లు ఓడిపోయినా, ఇక 9 సార్లు 9 సార్లు పోటీ చేస్తే 7 సార్లు వెళ్ళిన కూడా దొంగచాటుగా పదవి తీసుకొచ్చుకొని మళ్ళా నియోజకవర్గంలో గెలిచే ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ లేకుండా పనులు చేస్తుంటే ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయాలి? వ్యవస్థను బాగు చేయాల్సిన వాళ్ళే తప్పు చేసుకుంటూ కూర్చుంటే, సీఎం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ ప్రతి ఒక్కరు తప్పు చేసుకుంటున్నారు. ఎందుకంటే తెల్ల షర్ట్లు వేసుకొని నీతి వాక్యాలు చెప్పుకోవడము, రాత్రి కాగానే మనం చేసేది అన్నిటికీ నలుగురికి కనబడతలేదు అనుకొని ప్రవర్తన చేస్తుంటే ఇందులో ఎవరికెవరు చెప్పుకునే పరిస్థితిలో లేదు. ఇది ప్రజలను మారాలంటున్నాం కానీ ప్రజలు మారాల్సింది కాదు. పార్టీలు మారాలి, పార్టీ విధానాలు మారాలి. పార్టీ ఒక సిద్ధాంత ప్రకారం ఏదైతే గైడ్ లైన్స్ ఉందో పార్టీ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ నాయకులు సిద్ధాంత ప్రకారంగా పనిచేస్తారు, క్యాడర్ కూడా పనిచేస్తుంది, ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతం కొద్ది పనిచేస్తుంది, ఏ సమయంలో ఎవరు అధికారంలోకి వస్తే మాకు అనుకూలంగా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయించుకోగలుగుతారు. కానీ ఇవాళ గెలిచిన ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటాడో తెలియకుండా అవుతుంది. అసలు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యే ఉంటున్నాడు. ఇది అందరికీ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏంటంటే ఇవాళ ఉన్న ప్రభుత్వం చేస్తున్నది తప్పే, గత ప్రభుత్వం చేసింది తప్పే. ఎందుకంటే ఎంతమంది మనము ఇన్ని విషయాలు చెప్పుకుంటా లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తక్షణ కర్తవ్యంగా 10 మంది కానీ 15 మంది కానీ ఎమ్మెల్యేలు ఆ రోజు కానీ ఈ రోజు కానీ అవసరం ఉంది. ఎందుకంటే తుమ్మితే ఓడిపోయే విధంగా 4 ఎమ్మెల్యేల ఇది ఉన్నారు. కాంగ్రెస్ విధానంలో సీఎం పోస్టుకు 5-6 పోటీ పడేటోళ్ళు ఉంటారు.
ఆయన బలాన్ని చూపించుకోవాలంటే ఆయన బలగాన్ని పెంచుకోవాలంటే ఆయనకు అవసరపడింది. దాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసిండు. దానికి ఈ సీనియర్లు సహకరిస్తున్నారా, సహకరిస్తలేరా, ఒంటరైందా, ఏం జరిగేది అనేది ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణలో పరిణామాలు శరవేగంగా మారిపోతాయి. కృష్ణారెడ్డి గారు ఇంకొక విషయం, ఒక విషయం చెప్పండి, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో చెప్పండి. ఒక సంప్రదాయం మొదలైంది. అదేంటంటే గెలిచిన పార్టీ ఒకటి, ఉండేటువంటి పార్టీ ఇంకోటి, ఈ రకంగా నడుస్తూ ఉంది సంప్రదాయం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనేది మనందరికీ తేటతెల్లం అవుతుంది. కొద్ది రోజుల్లోనే ఆయన జాయిన్ అవుతున్నారు అనేది. ఆయనతో పాటుగా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే జీవన్ రెడ్డిది. మరికొంతమంది జీవన్ రెడ్డి లాగే పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ల అనౌన్స్మెంట్ తర్వాత కావచ్చు, మరికొంతమంది బీఆర్ఎస్ బాట పడతారు ఖచ్చితంగా అని బీఆర్ఎస్ చెప్తుంది. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు బీజేపీ వైపు చూడట్లేదు? బీజేపీని ఒక ఆప్షన్గా ఎందుకు తీసుకోవట్లేదు? మేడము, బీజేపీలో ఫస్ట్ పాయింట్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బీజేపీ ఒక సిద్ధాంతపరంగా పనిచేస్తుంది. బీజేపీలో ఎందుకంటే రాత్రి పార్టీలు మారినట్లకు పదవులు ఇవ్వరు. బీజేపీలో 24 అవర్స్ పనిచేయాలి. ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ ఇస్తే 15 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఉండదు. మా బీజేపీలో ఒక క్రమశిక్షణ సిద్ధాంతం కొట్టి పనిచేయాలి. పార్టీకి పనిచేసి పదవులు అడగాలి. ఇందులోకి రాగానే రాత్రికి రాపి లాబింగ్ చేసుకుంటాము, పదవులు కావాలి. ఫస్ట్కు రాగానే మేము ముందు సీట్లో కూర్చుంటాము, లేదంటే స్టేజ్ ఎక్కి కూర్చుంటాము. అంటే బీజేపీలో ఎంత పెద్ద, వేరే పార్టీలో ఎంత పెద్ద పొజిషన్లో ఉండి వచ్చి పని చేసిందే కానీ బీజేపీలోకి వచ్చిన తర్వాత మా పార్టీలో సంస్థాగతంగా పనిచేయాల్సిందే. పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి, పార్టీ ఐడియాలజీని అర్థం చేసుకున్న తర్వాతనే పార్టీ వాళ్ళకు ఎలివేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా అన్నీ తెలుసుకోలేక పార్టీలోకి వచ్చి మేము ఏదో చేసేస్తాము, మేము ఆ పార్టీలో అట్లా చేసినాము, ఈ పార్టీలు ఇట్లా చేసినాము, ఆ పార్టీలో మేము ఇంత గొప్పగా ఉండే ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నన్ను కింద కూర్చుండబెట్టుతుంది అంటే, ఈ బీజేపీలో ఒక లైనప్ ఉంటుంది మేడం. ఆ లైనప్ దాటి ఎంత పెద్ద నాయకులైనా ఆ క్రమశిక్షణకు పాటించాల్సిందే. అది అర్థం చేసుకున్న నాయకులే బీజేపీలో సస్టైన్ అవుతారు, నిలదొక్కుకోగలుగుతారు, ఒక సిద్ధాంత పరంగా పోగలుగుతారు. కానీ లేకుండా నేను బీజేపీకి ఏదో చేసేస్తారు, నాకు ఇంత కేడర్ ఉంది, అంత కేడర్ ఉంది, నేను ఆ సామాజిక వర్గంలో ఇంత పెద్ద మనిషిని, నేను ఇంత చేసిన అనుకునే వ్యక్తులకు బీజేపీలో కొంత స్థానం తక్కువ ఉంటుంది. స్థానం అని కాదు కానీ ఏది ఉన్నా పార్టీ సంస్థాగతంగా పని చేయాల్సిందే. ఎంత పెద్ద నాయకుడైనా సంస్థాగతంగా పని చేయకుండా నేను ఇంత ఎలివేషన్ కావాలనుకుంటే కనుక బీజేపీలో కొద్ది కష్టము. మా బీజేపీ ఐడియాలజీని కనుక అర్థం చేసుకొని దాని పార్టీలోకి వస్తే కనుక వాళ్ళకు రాబోయే రోజులలో మంచి ఫ్యూచరు, భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశము ఏదో విధంగా కల్పిస్తుంది బీజేపీలో. మీరు చూడండి, ఇప్పుడు వచ్చిన పదవులన్నీ కూడా బీజేవైఎం ఏబీవీపీలో చేసిన వాళ్ళే జిల్లా ఇన్ఛార్జీలు వచ్చినా, అధికార ఇంకా కొంతమంది నాయకులకు వచ్చినా